జరిగిందది. తన మీద నాకెలాంటి ద్వేషం లేదు. ఆ దేహం సందేహించింది. మీరు దక్కరేమోనని భయపడింది. తను పోయి ఏం సాధించింది? మమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఇలా సాధిస్తుంది? దాని చెప్పల్చిత్తమే దాని చావు కారణమైంది. తనంటే మీకు ప్రాణం కదూ? అవును. ప్రేమ, కృతజ్ఞత చెప్పు. కృతజ్ఞత ఏంటి? సాకేత్ వివాహం దగ్గర నుంచి అన్నీ చెప్పారుగా, అందుకని అడిగా. ప్రేమే. రఘురాం, తన మీద మీ అభిప్రాయం? ప్రత్యేకంగా నాకేం అభిప్రాయం లేదు. వాస్తవానికి తన మనస్తత్వం మంచిదే, కానీ పరాయి వాళ్ల మాటలు విని పిచ్చిగా ప్రవర్తించింది. మొండిగా మూర్ఖంగా మారింది. మమ్మల్ని శత్రువుల్లా చూసింది. అసలు ఇవాళ మేము ఇక్కడ ఉండడానికి తన మొండితనమే కారణం. ఈ పరిస్థితికి తెచ్చిందన్న కోపం ఉందా? నాకేం కోపం లేదు, పిచ్చితనంతో ప్రాణాలు తీసుకుందన్న జాలి తప్ప. మంగమ్మ గారు, మీకు? అది పిచ్చిదండి. పిచ్చితనంతో సొమ్ము మీద ఆశుంటే ఉండొచ్చు, కానీ ప్రేమగల పిల్లే. దాన్ని ఏ దెయ్యమో ఆవహించి దెయ్యంలా మార్చింది. అది మొండికి పోయి చివరికి మాకు కాకుండా పోయింది. జడ్జి గారు, మీకు? తన మీదున్న అభిప్రాయం చెప్పండి. తనకు భర్తన్నా బిడ్డన్నా అంతులేని ప్రేమ. అందర్నీ వద్దన్నా వాళ్ళని మాత్రం తను కావాలనే కోరుకుంది. కానీ ఇంత తెగింపు ఎలా చేయగలిగిందో మాకెవరికీ అర్థం కావటం లేదు. బలమైన ప్రేమే దేనికైనా తెగించేలా చేస్తుంది. మీరందరూ చెప్పిన దాని ప్రకారం తన మీద ఎవ్వరికీ చెడ్డ అభిప్రాయం లేదు, కోపము లేదు. కానీ తను మరణం ఎందుకు కోరుకుంది? కారణం తెలుసుకుంటే తన కోరిక తెలుస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.